గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో మనం ప్రీవియస్ క్లాస్లో రే ఆప్టిక్స్ లెసన్ని సెకండ్ ఇయర్లో రే ఆప్టిక్స్ లెసన్ని కంప్లీట్ చేసుకున్నామండి. సో ఈరోజు ఈ వీడియోలో వేవ్ ఆప్టిక్స్ స్టార్ట్ చేస్తాం. వేవ్ ఆప్టిక్స్. సో ఇక్కడ లెసన్లోనే ఉందండి. ఏంటంటే లాస్ట్ లెసన్లో రే ఆప్టిక్స్ అన్నాం. అంటే లైట్ అనేది ఏ ఫామ్ లో ట్రావెల్ చేసిందంటే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రేస్. అలాగే ఇప్పుడు లెసన్ లో ఏమంటున్నాం అంటే వేవ్ ఆప్టిక్స్ అన్నాం. అంటే లైట్ అనేది ఏ ఫామ్ లో ట్రావెల్ చేస్తుందంటే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వేవ్. అంటే లైట్ అనేది దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే డ్యూయల్ నేచర్ కలిగి ఉందని చెప్పొచ్చు అండి. అంతే కదా. ఒక టాపిక్ లోనేమో రే స్ట్రైట్ లైన్ లో ట్రావెల్ చేస్తుంది అన్నాం, ఇంకో టాపిక్ లోనేమో ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వేవ్స్ రూపంలో ట్రావెల్ చేస్తుంది అన్నాం. కాబట్టి ఈ రెండింటిని బట్టి లైట్ హ్యాస్ డ్యూయల్ నేచర్. అంటే ఇది వేవ్ నేచర్ కలిగి ఉంటుంది, అలాగే పార్టికల్ నేచర్ కూడా కలిగి ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పుకుంటాం అనమాట. ఓకేనండి. సో ఈ వేవ్ ఆప్టిక్స్ లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే న్యూటన్ కర్పస్కులస్ థియరీ. అంటే న్యూటన్ అనే సైంటిస్ట్ ఏం చేశాడంటే లైట్ ఓన్లీ రే అంటే స్ట్రైట్ లైన్ లోనే కాదు, దానికి వేవ్ నేచర్ కూడా కలిగి ఉంటుంది అని చెప్పి ఒక థియరీని డెవలప్ చేశాడు. దాన్ని ఏమన్నాడంటే న్యూటన్స్ కర్పస్కులస్ థియరీ అన్నాడు. న్యూటన్స్ కర్పస్కులస్ థియరీ. సో ఈ థియరీలో ఏం చెప్పాడంటే లైట్ అనేది వేవ్ ఫామ్ లో ట్రావెల్ చేస్తుందని చెప్పి ఈ థియరీ ద్వారా మనకి ఎక్స్ప్లెయిన్ చేశాడండి. సో ఇందులో కొన్ని ఎజంప్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఎజంప్షన్ ఏంటంటే ఎవ్రీ సోర్స్ ఆఫ్ లైట్ ఎమిట్స్ టైనీ పార్టికల్స్. దోస్ పార్టికల్స్ ఆర్ కాల్డ్ కర్పస్కులస్. ఓకేనండి. సో ఫస్ట్ ఎజంప్షన్ ఏంటి అండి, ఎవ్రీ సోర్స్ ఆఫ్ లైట్ having tiny particles, అంటే వెరీ చిన్ని పార్టికల్స్ అన్నమాట. టైనీ పార్టికల్స్ ఆర్ కాల్డ్ corpusculars అన్నాడు. అర్థమైంది కదండి. సో ప్రతి సోర్స్ ఆఫ్ లైట్ కూడా ఏం కలిగి ఉంది అంటే టైనీ పార్టికల్స్ ని కలిగి ఉంది. అంటే ఎవ్రీ సోర్స్ ఆఫ్ లైట్ ఎమిట్స్ అండి, హ్యావింగ్ కాదు, ఎమిట్స్ టైనీ పార్టికల్స్ ఆర్ కాల్డ్ కర్పస్కులర్స్. అంటే సోర్స్ ఆఫ్ లైట్, ఏ సోర్స్ ఆఫ్ లైట్ అయినా సరే స్మాల్ పార్టికల్స్ ని ఎమిట్ చేస్తుంది. ఆ పార్టికల్స్ ని ఏమన్నాడంటే కర్పస్కులర్స్ అన్నారు. ఈ కర్పస్కులర్స్ అనేవి ఏ నేచర్ ని కలిగి ఉంటాయి అంటే వీటి ప్రాపర్టీస్ ఏంటి అంటే ఇవి చాలా రిజిడ్ గా ఉంటాయి, అంటే హార్డ్ గా ఉంటాయి. స్టోన్ టైప్ లో చాలా రిజిడ్ గా ఉంటాయి. నెక్స్ట్ చాలా స్మాల్ గా ఉంటాయి. రెండోది ఏంటి అంటే ఇవి హైలీ ఎలాస్టిక్ నేచర్ కలిగి ఉంటాయి. ఎలా ఉంటాయండి, ఇవి హైలీ ఎలాస్టిక్ నేచర్ కలిగి ఉంటాయి. అండ్ డిఫరెంట్ సైజెస్ అండ్ డిఫరెంట్ షేప్స్ లో ఉంటాయి. డిఫరెంట్ సైజెస్ అండ్ షేప్స్ ని కలిగి ఉంటాయి. డిఫరెంట్ షేప్స్ ని కలిగి ఉంటాయి. అర్థమైంది కదండి. ఇది ఫస్ట్ ఎజంప్షన్. సో సెకండ్ ఎజంప్షన్ ఏంటి అంటే చూడండి, ఈ కర్పస్కులర్స్ మీద ఈ డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ షేప్స్ ఉంటాయి కదండి. సో వాటి మీదే లైట్ యొక్క కలర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అంటే చూడండి, వైట్ లైట్ లో మనం 7 కలర్స్ ఉంటాయి అంటాం. అవి ఏంటి అంటే విబ్జార్ అంటాం. అంతే కదండి. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. సో ఇవి డిఫరెంట్ కలర్స్ లో ఉంటాయి. ఇలా డిఫరెంట్ కలర్స్ లో ఉండడానికి కూడా రీజన్ ఈ కర్పస్కులర్స్ అంటారు. ఈ కర్పస్కులర్స్ డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ షేప్స్ లో ఉండడం వల్ల వీటికి డిఫరెంట్ కలర్స్ అనేవి వచ్చింది అంటారండి. అర్థమైంది కదండి. సో అంటే వైలెట్ అనేది ఒక టైప్ ఆఫ్ సైజ్ అండ్ షేప్ కలిగి ఉంటే కర్పస్కులర్స్ లో, ఇంకొక ఇండిగో తీసుకున్నాం అంటే దీనికి డిఫరెంట్ గా సైజెస్ షేప్స్ అనేవి ఉంటాయండి.
అర్థమైంది కదండి. వాటి మీద బేస్ అయ్యే లైట్ కి కలర్ కూడా వచ్చింది అని చెప్పి ఈ న్యూటన్ అనేవాడు కర్పులస్ థియరీ ద్వారా మనకి చెప్తున్నాడు. ఓకేనండి, ఇది న్యూటన్స్ కర్పులస్ థియరీ. ఓకేనండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ న్యూటన్స్ కర్పులస్ థియరీ అనేది దేన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది అంటే this theory can explain దేన్ని ఎక్స్ప్లెయిన్ చేసిందంటే ఫస్ట్ ది rectilinear propagation of light. Rectilinear propagation of light అంటే లైట్ సోర్స్ ఇది లైట్ సోర్స్ అనుకున్నాం. ఈ లైట్ సోర్స్ నుంచి ఈ టైనీ పార్టికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి కదండి. అవి ఎలా మూవ్ అవుతాయి అంటే రెక్టిలీనియర్ అంటే స్ట్రైట్ లైన్ లో మూవ్ అవుతాయని చెప్పేసి ఇది ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది. అంటే ఈ టైనీ పార్టికల్స్ అన్ని కూడా అంటే ఈ కర్పస్కులస్ అన్ని కూడా ఏ పాత్ లో ట్రావెల్ చేస్తాయి అంటే రెక్టిలీనియర్ ప్రాపగేషన్ అంటే స్ట్రైట్ లైన్ లో ట్రావెల్ చేస్తాయని చెప్పగలిగింది. రెండోది రిఫ్లెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. రిఫ్లెక్షన్ ఫినామినాని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో రిఫ్లెక్షన్ ఫినామినా ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే ఏంటి, యాంగిల్ I ఈక్వల్స్ టు యాంగిల్ R అంటే లా ఆఫ్ రిఫ్లెక్షన్ ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది. సో ఈ పార్టికల్స్ ఎలాస్టిక్ నేచర్ ని కలిగి ఉండడం వల్ల ఇది వేరే మీడియం ని కొలైడ్ అయినప్పుడు అది ఏమవుతుందంటే బ్యాక్ కి రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే రిఫ్లెక్షన్ ఫినామినాని కూడా ఈ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది. నెక్స్ట్ మూడోది రిఫ్రాక్షన్. రిఫ్రాక్షన్ ఫినామినాని కూడా ఈ థియరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది. ఇది రేరర్ మీడియం, ఇది డెన్సర్ మీడియం. దీంట్లో పార్టికల్స్ అనేవి ఇలా ఉన్నాయి. సో ఇప్పుడు లైట్ అనేది ఈ టైనీ పార్టికల్స్ రూపంలో వచ్చి ఇన్సిడెంట్ అయింది. సో దిస్ ఈస్ ది నార్మల్. చూడండి, రేరర్ నుంచి డెన్సర్కి వస్తుంది కాబట్టి టువర్డ్స్ ది నార్మల్ అనేది బెండ్ అవుతుంది. సో ఇక్కడ రిఫ్రాక్షన్ ఫినామినాని కూడా ఈ థియరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది. నెక్స్ట్ this theory cannot explain డైఫ్రాక్షన్ ఫినామినాని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అలాగే రెండోది పోలరైజేషన్ ఫినామినాని కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అలాగే ఇంటర్ఫియరెన్స్ ఫినామినాని కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. దానివల్ల ఈ థియరీ అనేది ఫెయిల్ అయిందండి. ఏంటంటే దిస్ థియరీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ది డైఫ్రాక్షన్, పోలరైజేషన్ అండ్ ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ లైట్. ఎందుకంటే ఏదైనా ఒక పార్టికల్ అనేది వేవ్ నేచర్ కలిగి ఉంది అంటే అది కన్ఫామ్ గా రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, ఇంటర్ఫియరెన్స్, డైఫ్రాక్షన్, పోలరైజేషన్ ఈ 5 ప్రాపర్టీస్ ని కూడా అది ఏం చేయాలి అంటే ఎక్స్ప్లెయిన్ చేయగలగాలండి. కానీ ఇది ఓన్లీ 3 ప్రాపర్టీస్ ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది. రిమైనింగ్ 3 ప్రాపర్టీస్ ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. కాబట్టి ఈ థియరీ అనేది ఫెయిల్ అయిందండి. నెక్స్ట్ వచ్చేసి హైగెన్స్ వేవ్ థియరీ. హైగెన్స్ వేవ్ థియరీ సో ఇది కూడా లైట్ అనేది వేవ్ ఫామ్ లోనే ట్రావెల్ చేస్తుందని చెప్పి చెప్తుంది. ఇందులో మనం దేని గురించి నేర్చుకుంటామంటే వేవ్ ఫ్రంట్స్ గురించి నేర్చుకుంటామండి. సో అసలు ఫస్ట్ ఏంటంటే ఇందులో ఎగ్జాంపుల్ వేవ్ ఫ్రంట్ అంటే లైట్ అనేది వేవ్ ఫ్రంట్ ఫామ్ లో ట్రావెల్ చేస్తుంది అంటారు. సో అసలు వేవ్ ఫ్రంట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ లోకస్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఆఫ్ ఏ మీడియం.
It is a locus of all points of a medium which are vibrating in same phase. Which are vibrating in same phase. అర్థమైంది కదండి. వేవ్ ఫ్రంట్ అంటే వేవ్ ఫ్రంట్ ఇట్ ఈస్ ఏ లోకస్ ఆఫ్ ఆల్ పాయింట్స్ విచ్ ఆర్ ఏ వైబ్రేటింగ్ ఇన్ సేమ్ ఫేజ్. ఓకేనా. అసలు ఫేజ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి సింపుల్ హార్మోనిక్ మోషన్ నుండి డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ పార్టికల్ y ఈజ్ ఈక్వల్స్ టు ఏంటండి ఫార్ములా? a sin omega t plus kx. హియర్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్ అనేది ఏమవుతుందంటే ఫేజ్ అవుతుంది. సో ఇక్కడ స్మాల్ ఎక్స్ అనేది ఏమవుతుందంటే పొజిషన్ ఆఫ్ ఏ వేవ్, పొజిషన్ ఆఫ్ వేవ్ పార్టికల్, పొజిషన్ ఆఫ్ ఏ పార్టికల్ ఫ్రమ్ మెయిన్ పొజిషన్. ఓకేనండి. ఒమేగా ఈజ్ ది యాంగులర్ ఫ్రీక్వెన్సీ, టీ ఈజ్ ది టైం పీరియడ్, టైమ్, అండ్ కే ఈజ్ ది phase number, wave number. K is the wave number 2 pi by lambda అని మనం అంటాం కదా. సో దిస్ ఈజ్ ది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ పార్టికల్. అంటే ఇప్పుడు మనం వేవ్ ఫ్రంట్ తీసుకున్నట్టయితే కనుక ఈ వేవ్ ఫ్రంట్ మీద ఉన్న అన్ని పార్టికల్స్ కూడా సేమ్ ఫేజ్ తో మూవ్ అవుతాయి. అంటే దానికి ఫేజ్ అనేది ఏమవుతుందంటే కాన్స్టెంట్ గా ఉంటుంది. దీనికి నేను ఒక డయాగ్రామ్ తో మిమ్మల్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఒక పాయింట్ సోర్స్ కన్సిడర్ చేసుకున్నాను. ఈ పాయింట్ సోర్స్ నుంచి అన్ని డైరెక్షన్స్ లోని వేవ్స్ అనేవి అంటే లైట్ రేస్ అనేవి వేవ్స్ ఫామ్ లో వస్తున్నాయి. ఇలా అన్ని డైరెక్షన్స్ లోని వేవ్స్ ఫామ్ లో వస్తున్నాయి. సో ఇప్పుడు నేను పాయింట్స్ కన్సిడర్ చేసుకున్నాను. వేవ్ ఫ్రంట్ లో పాయింట్స్ ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ ఇలాగా పాయింట్స్ కన్సిడర్ చేసుకున్నాను. కానీ వాడు ఏమంటున్నాడండి, టీ ఈజ్ ఈక్వల్స్ టు T1 టైం దగ్గర సోర్స్ నుంచి ఒక పార్టికల్ ఈ వేవ్ ఫామ్ లో ఇక్కడ వరకు వెళ్ళింది. ఓకేనండి. అంటే టీ ఈజ్ ఈక్వల్స్ టు T1 దగ్గర అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందంటే ఎక్స్ అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, అంటే ఎక్స్. ఇప్పుడు సేమ్ ఫేజ్ లో ఉండాలి అంటే మనకి ఏ పాయింట్ దగ్గర ఫేజ్ ఏం రాయొచ్చండి? ఎట్ పాయింట్ ఏ ఫేజ్ ఏమవుతుందండి? ఫేజ్ ఆఫ్ ఏ పార్టికల్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి? y ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ రాస్తాను. ఏమవుతుందండి ఫేజ్ అనేది? ఒమేగా టైం t ఈజ్ ఈక్వల్స్ టు T1 కాబట్టి T1 ప్లస్ kx, అంతే కదండి. నెక్స్ట్ ఇప్పుడు మరి బి అనే పార్టికల్ దగ్గర కూడా ఏమవ్వాలండి? సేమ్ ఫేజ్ అవ్వాలి. కాబట్టి బి దగ్గర కూడా ఏమవుతుందంటే ఒమేగా T1 ప్లస్ kx, ఎందుకంటే ఆల్ ఆర్ వైబ్రేటింగ్ ఇన్ సేమ్ ఫేజ్ అన్నాడు. కాబట్టి ఫేజ్ అనేది ఎలా ఉండాలి? కాన్స్టెంట్. ఇక్కడ ఎంత ఫేజ్ ఉంటే ఇక్కడ కూడా అంతే ఉండాలి. కాబట్టి ఇక్కడ ఎంత డిస్ప్లేస్మెంట్ వచ్చిందంటే ఎక్స్, ఇక్కడ కూడా డిస్ప్లేస్మెంట్ ఎక్స్. అంటే సోర్స్ నుంచి బి అనే పాయింట్ డిస్ప్లేస్మెంట్ అంటే ఎంతంటే ఎక్స్. అలాగే సి దగ్గర కూడా ఏమొస్తుందండి? సేమ్ ఫేజ్, అంటే ఫేజ్ మారకూడదు. ఒమేగా T1 ప్లస్ kx, ఇక్కడ కూడా డిస్ప్లేస్మెంట్ ఎంతంటే ఎక్స్. అంటే అన్ని కూడా ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ లో ఉన్న పాయింట్స్ దగ్గర మనం ఫేజ్ అనేది ఎలా ఉంటుందండి? సేమ్ గా ఉంటుంది. ఇప్పుడు వీటన్నింటినీ మనం యాడ్ చేసాం అనుకోండి, అంటే ఇది మనకి సర్కిల్ ఫామ్ లో కనిపిస్తుంది 2D లో. కాబట్టి మనకి 3D లో అయితే కనుక అన్ని డైరెక్షన్స్ లోని ఇది ఏ షేప్ లో కనిపిస్తుంది అంటే స్పెరికల్ షేప్ లో కనిపిస్తుంది. స్పెరికల్ అంటే తెలుసు కదండి, బాల్, వాలీబాల్ అంటే వాలీబాల్ ఇవన్నీ తెలుసు కదా, గ్లోబ్, మన ఎర్త్, ఇవన్నీ కూడా ఏ షేప్ లో ఉంటే స్పెరికల్ షేప్. అంటే దీన్ని అంతటిని ఏమంటామంటే స్పెరికల్ వేవ్ ఫ్రంట్ అంటాం. పాయింట్ సోర్స్ నుంచి వచ్చే వేవ్ ఫ్రంట్ ఏ వేవ్ ఫ్రంట్ అవుతుందంటే స్పెరికల్ వేవ్ ఫ్రంట్. అర్థమైంది కదండి వేవ్ ఫ్రంట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ లోకస్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఆఫ్ ఏ మీడియం, ఆల్ ఆర్ వైబ్రేటింగ్ ఇన్ ది సేమ్ ఫేజ్. ఓకేనండి. సో పాయింట్ సోర్స్ కన్సిడర్ చేసుకున్నప్పుడు వచ్చే వేవ్ ఫ్రంట్ అనేది ఏమవుతుందంటే స్పెరికల్ వేవ్ ఫ్రంట్ అవుతుంది. ఓకేనండి. సో నెక్స్ట్ సెకండ్,
సెకండ్ వన్ వచ్చేసి ద propagation of the wave, the propagation of the wave always perpendicular to the wave front. The propagation of the wave always perpendicular to the wave front. అంటే చూడండి నేను పాయింట్ సోర్స్ కన్సిడర్ చేసుకున్నాను. దీని నుంచి ఒక వేవ్ ఫ్రంట్, స్పెరికల్ వేవ్ ఫ్రంట్ ఈ డైరెక్షన్ లో వచ్చిందండి. ఇందాక మనం ఇలా డ్రా చేసి అన్ని పాయింట్స్ దగ్గర కలిపితే వచ్చిందండి స్పెరికల్ వేవ్ ఫ్రంట్ కదా వచ్చింది. సో దాన్ని డాటెడ్ రూపంలో అప్లై చేస్తున్నాం. సో ఇది ఫస్ట్ది. అలాగే కొంచెం టైం అయిన తర్వాత ఈ వేవ్ ఫ్రంట్ ఎక్కడికి వెళ్ళిందంటే ఈ డైరెక్షన్ లో ఇక్కడ వరకు వచ్చింది. అంటే మనకు ఫార్ములా తెలుసు, స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం కదండి. సో ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళండి. ఎంత స్పీడ్ తో వెళ్తుందంటే v అనే స్పీడ్ తో వెళ్తుంది. ఎంత టైంలో వెళ్ళింది అంటే టౌ అనే టైంతో వెళ్ళింది. సో మనకి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ బై టైం. దీని నుంచి డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. బట్ ఇక్కడ v ఈజ్ ఈక్వల్స్ టు ఎంత స్పీడ్ లో వెళ్ళిందండి టౌ అనే స్పీడ్ తో వెళ్ళింది అనుకోండి. సో ఇప్పుడు ఎంత డిస్టెన్స్ వెళ్ళింది అంటే ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నప్పుడు v ఇంటూ టౌ అంతే కదండి. అలాగే ఇక్కడ పాయింట్ తీసుకున్నప్పుడు కూడా v ఇంటూ టౌ. ఇక్కడ పాయింట్ తీసుకున్నా సరే అది v ఇంటూ టౌ డిస్టెన్స్ కాదు. ఈ అన్ని పాయింట్ ని కలిపేస్తే మనకి ఏమవుతుందంటే ఒక వేవ్ ఫ్రంట్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఈ వేవ్ ఫ్రంట్ అనేది ఇక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పట్టిందంటే ఎంత డిస్టెన్స్ అనేది వెళ్ళిందంటే v ఇంటూ టౌ డిస్టెన్స్ అనేది వెళ్ళిందండి. ఓకేనా. సో ఇప్పుడు వీటన్ని నెక్స్ట్ ఇది కాసేపు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందంటే ఈ డిస్టెన్స్ కి వెళ్ళింది. ఇలా సమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. v డాష్ ఇంటూ టౌ వన్, v డాష్ ఇంటూ టౌ డాష్ అని వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఇది ఏమవుతుంది అంటే వేవ్ ప్రాపగేషన్ అవుతుంది. ఈ డైరెక్షన్ ఏమవుతుందండి వేవ్ ప్రాపగేషన్. ఈ వేవ్ ప్రాపగేషన్ అంటే ఏంటంటే ముందుకు వెళ్ళడం. ఈ వేవ్ ప్రాపగేషన్ ఏమి ఈ డైరెక్షన్ లో ఉంది. ఈ వేవ్ ఫ్రంట్ కి ఎలా ఉందండి అది పర్పెండిక్యులర్ గా ఉంది. ఎలా ఉందండి పర్పెండిక్యులర్ గా ఉంది. సెకండ్ పాయింట్ అదే. సెకండ్ అజంప్షన్ ఏంటి అంటే ద ప్రాపగేషన్ ఆఫ్ ది వేవ్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ది వేవ్ ఫ్రంట్. ఓకేనండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్, టైప్స్ ఆఫ్ వేవ్ ఫ్రంట్స్. టైప్స్ ఆఫ్ వేవ్ ఫ్రంట్. టైప్స్ ఆఫ్ వేవ్ ఫ్రంట్. సో ఫస్ట్ ది పాయింట్ సోర్స్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ పాయింట్ సోర్స్ తీసుకున్నప్పుడు ఏ వేవ్ ఫ్రంట్ వచ్చిందండి ఇదేగా. ఇది ఏ వేవ్ ఫ్రంట్ వచ్చింది? ఇది ఏ వేవ్ ఫ్రంట్ అండి స్పెరికల్ వేవ్ ఫ్రంట్. స్పెరికల్ వేవ్ ఫ్రంట్. సెకండ్ పాయింట్ అంతే కదండి. అర్థమైంది కదా. దీని నుంచి ఇందాక వేవ్స్ ఎలా వచ్చాయి కదా. వీటన్నింటి మీద మనం సేమ్ ఫేజ్ లో ఉన్న పార్టికల్స్ ని కన్సిడర్ చేసుకుని వాటన్నింటినీ యాడ్ చేస్తే మనకి ఏమొచ్చిందండి ఒక వేవ్ ఫ్రంట్ వచ్చింది. అది ఏ షేప్ లో ఉందంటే స్పెరికల్ షేప్ లో ఉంది. కాబట్టి పాయింట్ సోర్స్ ఆల్వేస్ క్రియేట్స్ స్పెరికల్ వేవ్ ఫ్రంట్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ప్లేన్ వేవ్ ఫ్రంట్. ప్లేన్ వేవ్ ఫ్రంట్ అంటే సోర్స్ ఎట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్. సోర్స్ ఎట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్. ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో ఉన్న సోర్స్ నుంచి మనం ఏ రేస్ కన్సిడర్ చేసుకుంటామండి ప్యారలల్ రేసే కన్సిడర్ చేసుకుంటాం కదా. సో ఇప్పుడు ఇక్కడ క్రియేట్ అయ్యే వేవ్ ఫ్రంట్ ఏ వేవ్ ఫ్రంట్ అంటే ప్లేన్ వేవ్ ఫ్రంట్ క్రియేట్ అవుతుంది. దీన్ని ఏమంటామంటే ప్లేన్ వేవ్ ఫ్రంట్ అంటాం. సో ప్లేన్ వేవ్ ఫ్రంట్ రావాలి అంటే సోర్స్ అనేది ఎంత డిస్టెన్స్ లో ఉండాలండి ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో ఉండాలి. ఇది సెకండ్ టైప్ ఆఫ్ వేవ్ ఫ్రంట్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ సిలిండ్రికల్ వేవ్ ఫ్రంట్. ఇది ఎప్పుడు క్రియేట్ అవుతుందంటే సోర్స్ ఈజ్ లీనియర్. సోర్స్ ఈజ్ లీనియర్ సోర్స్ అయితే కనుక అంటే ఎలా ఉంది. సో ఈ డైరెక్షన్ లో వేవ్స్ అనేవి వస్తున్నాయి, ఈ డైరెక్షన్ లో కూడా
వేవ్ ఫ్రంట్ అనేది ప్రాపగేట్ అవుతుంది. అప్పుడు ఎలాంటి వేవ్ ఫ్రంట్ క్రియేట్ అవుతుందంటే సిలిండ్రికల్ వేవ్ ఫ్రంట్ క్రియేట్ అవుతుంది. దీని ఏమంటామంటే సిలిండ్రికల్ వేవ్ ఫ్రంట్ అంట. అర్థమైంది కదండి ఎన్ని టైప్స్ ఆఫ్ వేవ్ ఫ్రంట్స్ వచ్చాయి మనకి ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ వేవ్ ఫ్రంట్స్. పాయింట్ సోర్స్ తీసుకున్నప్పుడు స్పెరికల్ వేవ్ ఫ్రంట్ ఫామ్ అవుతుంది. అలాగే సోర్స్ ఎట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ దగ్గర ఉన్నప్పుడు ప్లేన్ వేవ్ ఫ్రంట్ క్రియేట్ అవుతుంది. సోర్స్ ఈజ్ లీనియర్ సోర్స్ అయినప్పుడు సిలిండ్రికల్ వేవ్ ఫ్రంట్ అనేది క్రియేట్ అవుతుంది. మనం ఎక్కువ దేని గురించి డిస్కస్ చేస్తామంటే ఈ స్పెరికల్ వేవ్ ఫ్రంట్ గురించి లెసన్ లో మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఇది థర్డ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ వన్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ అంటే ఎవ్రీ పాయింట్ ఆన్ ఏ primary wavefront acts as a source of secondary disturbances which are emits their own wavelets. Their own wavelets are called secondary wavelets. సో ఈ డయాగ్రామ్ తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో సోర్స్ ఉంది, ఇది ఏంటంటే పాయింట్ సోర్స్. దీని నుంచి ఏమైంది అంటే ఇలా లైట్ సోర్స్ అనేవి ఇలా వచ్చాయి. దీని నుంచి ఒక ప్రైమరీ ఏమైందంటే ఒక ప్రైమరీ వేవ్ ఫ్రంట్ అనేది క్రియేట్ అయింది. ఇది ప్రైమరీ వేవ్ ఫ్రంట్. సో ఈ ప్రైమరీ వేవ్ ఫ్రంట్ మీద ఏదైనా పాయింట్స్ తీసుకున్నప్పుడు ఈ పాయింట్స్ అన్ని కూడా ఏమవుతున్నాయి అంటాడండి సెకండరీ డిస్టర్బెన్సెస్ అండ్ ఎమిట్స్ దేర్ ఓన్ వేవ్లెట్స్ ఆర్ కాల్డ్ సెకండరీ వేవ్లెట్స్ అంటారు. అంటే ప్రతిదీ కూడా ఏం చేస్తుందంటే మళ్ళీ సోర్స్ ఆఫ్ సెకండరీ వేవ్లెట్స్ కింద వర్క్ చేస్తుంది. అర్థమైంది కదండి. అంటే ఈ సోర్స్ నుంచి ఏమైందంటే ఒక వేవ్ ఫ్రంట్ అనేది వచ్చింది. మళ్ళీ ఈ వేవ్ ఫ్రంట్ మీద ఉన్న ఏ పాయింట్ తీసుకున్నా సరే ప్రతి పాయింట్ కూడా మళ్ళీ వేవ్స్ ని ఏం చేస్తుందంటే రిలీజ్ చేస్తుంది. అంటే ఒక్కొక్క పాయింట్ ఒక్కో సోర్స్ లో యాడ్ చేస్తుంది. అంటే ఇనిషియల్ గా ఒకటే సోర్స్ ఉంది, దీని నుంచి వచ్చిన ఒక వేవ్ ఫ్రంట్ ఆ వేవ్ ఫ్రంట్ మీద ఉన్న ప్రతి పాయింట్ కూడా మళ్ళీ వేరే సెకండరీ వేవ్లెట్ కి సోర్స్ కింద యాక్ట్ చేస్తుంది. అదే ఈ పాయింట్ చెప్తుంది. ఓకేనండి. సో ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఎవ్రీ పాయింట్ ఆన్ ది ప్రైమరీ వేవ్ ఫ్రంట్ యాక్ట్స్ ఆర్ ది సోర్స్ ఆఫ్ సెకండరీ వేవ్లెట్స్. ఓకేనండి, అర్థమైంది కదా. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్. Fifth point, the common tangent drawn on the all secondary wavelets gives a new wave front.
called secondary wavefront. Secondary wavefront. ఓకేనండి. సో పాయింట్స్ సోర్స్ తీసుకున్నాం. ఇది ప్రైమరీ వేవ్ ఫ్రంట్. దీని మీద నేను పాయింట్స్ కన్సిడర్ చేసుకుంటున్నాను. ఏ, బి, సి అలా కొన్ని పాయింట్స్ కన్సిడర్ చేసుకున్నాను. ఇవి ఏం చేస్తాయంటే ఆఫ్టర్ టీ అనే టైం తర్వాత ఒక వేవ్ ఫ్రంట్ క్రియేట్ చేసింది. సెకండరీ వేవ్ లెట్, ఇది సెకండరీ వేవ్ లెట్ క్రియేట్ చేసింది, ఇది సెకండరీ వేవ్ లెట్ క్రియేట్ చేసింది. అలాగా ప్రతి పాయింట్ కూడా వాటి యొక్క ఓన్ సెకండరీ వేవ్ లెట్స్ ని క్రియేట్ చేసింది. వాడు ఏమన్నాడు, ద కామన్ ట్యాంజెంట్ డ్రాన్ ఆల్ సెకండరీ వేవ్లెట్స్ గివ్స్ ఏ న్యూ వేవ్ ఫ్రంట్ అన్నాడు. అలాగా ఇక్కడ ఏ, బి, సి, డి, ఈ అలాగే వెళ్ళిపోతే డి, ఈ, ఎఫ్. సో ఇవన్నీ కూడా సెకండరీ వేవ్లెట్స్ కదండి. ఈ సెకండరీ వేవ్లెట్స్ అన్నిటికీ కూడా ఇలా నేను కామన్ ట్యాంజెంట్ అనేది డ్రా చేశాను. ఈ కామన్ ట్యాంజెంట్ అనేది ఏమైందండి, సెకండరీ వేవ్ ఫ్రంట్ ఒక న్యూ వేవ్ ఫ్రంట్ ఇచ్చింది. దిస్ ఈస్ ది న్యూ వేవ్ ఫ్రంట్ కాల్డ్ సెకండరీ వేవ్ ఫ్రంట్. అర్థమైంది కదండి? ఓకేనా? అంటే ఇక్కడ నుంచి బీటీ అనే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. అలా అన్ని కూడా బీటీ అనే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. సేమ్ ఫేజ్ లో వైబ్రేట్ అవుతాయండి. సో అన్ని కూడా సెకండరీ వేవ్లెట్స్ ని రిలీజ్ చేసాయి. ఈ సెకండరీ వేవ్లెట్స్ కి ఒక కామన్ టాంజెంట్ డ్రా చేశాను. అదే ఏమైంది అంటే న్యూ వేవ్ ఫ్రంట్ అయింది. అదే ఏమవుతుందంటే ఫిఫ్త్ పాయింట్. అర్థమైంది కదండి? సో దిస్ ఈస్ ది హైగెన్స్ ప్రిన్సిపల్ అన్నమాట. దీన్నే మనం ఏమంటామంటే హైగెన్స్ ప్రిన్సిపల్ అంటాం. అర్థమైంది కదండి? ఇందులో ఎన్ని పాయింట్స్ వచ్చాయండి? మనకి 5 పాయింట్స్ వచ్చాయి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే వేవ్ ఫ్రంట్. It is a locus of all points of a medium vibrating in the same phase. Next వచ్చేసి సెకండ్ వన్ ఏంటి అండి, వేవ్ ఫ్రంట్ ప్రాపగేషన్ ఆఫ్ ది వేవ్ అనేది ఈ వేవ్ ఫ్రంట్ కి ఎలా ఉంటుందంటే ఆల్వేస్ పర్పెండిక్యులర్ గా ఉంటుంది. థర్డ్ పాయింట్ టైప్స్ ఆఫ్ వేవ్ ఫ్రంట్స్ అండి. పాయింట్ సోర్స్ తీసుకున్నప్పుడు స్పెరికల్ షేప్డ్ వేవ్ ఫ్రంట్ అనేది క్రియేట్ అవుతుంది. అలాగే పాయింట్ సోర్స్ అనేది ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో తీసుకున్నప్పుడు ప్లేన్ వేవ్ ఫ్రంట్ అనేది క్రియేట్ అవుతుంది. అలా కాకుండా సోర్స్ అనేది లీనియర్ సోర్స్ తీసుకుంటే కనుక అది ఏం చేస్తుందంటే సిలిండ్రికల్ వేవ్ ఫ్రంట్ ని క్రియేట్ చేస్తుంది. అలాగే ఫోర్త్ పాయింట్ ఏంటి అండి, ఏం చెప్పుకున్నాం, ఎవ్రీ పాయింట్ ఆఫ్ ఏ ప్రైమరీ వేవ్ ఫ్రంట్ అంటే ప్రైమరీ వేవ్ ఫ్రంట్ మీద ఉన్న ఎవ్రీ పాయింట్ అనేది సెకండరీ డిస్టర్బెన్స్ ని క్రియేట్ చేస్తుంది. ఈ సెకండరీ డిస్టర్బెన్స్ ఏమవుతుందంటే ఆ సెకండరీ డిస్టర్బెన్సెస్ ఏం చేస్తాయంటే వాటి యొక్క ఓన్ వేవ్లెట్స్ ని క్రియేట్ చేస్తే వాటిని సెకండరీ వేవ్లెట్స్ అంటాం. ఈ సెకండరీ వేవ్లెట్స్ అన్నిటికీ కూడా కామన్ టాంజెంట్ రాసేస్తే అది ఏమవుతుందంటే న్యూ వేవ్ ఫ్రంట్ అనేది వస్తుంది. దాన్ని సెకండరీ వేవ్ ఫ్రంట్ అంటాం. సో దిస్ ఈస్ ది హైగెన్స్ ప్రిన్సిపల్ అండి. ఓకేనండి? సో నెక్స్ట్ క్లాస్లో మనం ఫర్దర్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ వరకు మీరు చదువుతాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.